For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనకి ఫేస్ ఫీచర్స్, హైట్, కలర్, ఫిజిక్ ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి వస్తుంది. అయితే ఇది చూస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు. కానీ స్కిన్ని మాత్రం హెల్దీగా, గ్లోయింగ్గా, క్లియర్ స్కిన్గా ఉంచుకునే ఛాన్స్ అయితే మన చేతిలోనే ఉంది. చాలామందికి ఉండే స్కిన్ ఇష్యూస్కి సంబంధించిన అనేక సొల్యూషన్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడటానుకున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగుంది. ఓకే మ్యామ్, చాలామందికి 40+ తర్వాత యాంటీ ఏజింగ్ స్కిన్ అంటే స్కిన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. 30s తర్వాత కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో స్కిన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి యంగ్గా ఉండాలంటే? యంగ్గా ఉండాలి అంటే ఇప్పట్లో ఎందుకు మనం అలా చూస్తున్నాం? ఇప్పుడైతే 40+ అని చెప్పాను, 30+కే మనకి అదే ప్రాబ్లమ్. అండ్ ఇంకా కొందరైతే ఈ ల్యాప్టాప్ ముందు చాలా వరకు కూర్చొని పనిచేస్తున్న వాళ్ళు, నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే, వాళ్ళ స్కిన్ వచ్చి మీరు అన్నట్టు ఏమంటారు ఏజ్ అలా ఎందుకు అంటే మన రొటీన్ వర్క్ ఎలా ఉంది, మనం నిద్రే ఇవ్వకుండా, లేకపోతే ఎప్పుడైతే మనం నిద్రపోవాలి అప్పుడు వర్క్ చేస్తూ వేరే టైంలో పడుకొని ఇలా అంతా చేయడం వల్ల మన స్కిన్ కూడా బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా మనకు బయటపడేది ఎక్కడ అంటే స్కిన్. ఓకే, స్కిన్లోనే ఏ ప్రాబ్లం ఫేస్ స్కిన్ చూపిస్తుంది, ఫేస్ మీదనే చూపిస్తుంది. సీరియస్గా ఏం ప్రాబ్లం, లోపల ఏం ప్రాబ్లం అయినా కూడా ఫేస్ మీద చూపిస్తుంది. హెల్త్ ప్రాబ్లం అయినా, స్కిన్ ప్రాబ్లం అయినా, ఏదైనా ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఫస్ట్ కళ్ళు నేస పడిపోయి మొత్తం పీక్కుపోయినట్టు అయిపోతుంది, ఫేస్లోనే పడుతుంది అనమాట. సో ఇన్ ద సేమ్ వే మనం ఎప్పుడు కూర్చుని ఉన్నాం ల్యాప్టాప్ ముందు, అది కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. మనం చెప్పాం కదా, న్యాచురల్ మాయిశ్చర్ మన స్కిన్లో ఉన్నవన్నీ ఎల్ఈడి లైట్స్ ఇవే పీల్చేస్తుంది అనమాట. సో ఇది బాగా ఉండాలి అంటే మన స్కిన్లో బాగా మనం వచ్చి కొలాజన్ ఇవ్వాలి. ఏజినింగ్ స్కిన్లా కనిపించకూడదు అంటే కొలాజన్ ఇవ్వాలి స్కిన్కి. సో యాంటీ ఏజినింగ్ అంటేనే కొలాజన్ అంట. ఓకే, కొలాజన్ ఎప్పుడైతే మనం బాగా ఇస్తామో స్కిన్లో, దెన్ ఓన్లీ మనకి ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా, అవిసె గింజలు దాన్ని బాగా ఉడకపెట్టేసి దాని వాటర్ తీసి దాంట్లో కూడా ఫేస్ వాష్ అనేది చేయొచ్చు, చల్లార్చి. దాంట్లో కూడా బాగా కొలాజన్ ఉంటుంది, అది వచ్చి జిగురుగా మనకి ఇలా వస్తుంది, అది కొలాజన్ యాక్చువల్లీ. సో అది కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మన స్కిన్ గ్లో అవ్వడానికి, షైనీ గ్లాసీ స్కిన్ రావడానికి. అవిసె గింజలు లోపలికి మనం తీసుకోవడం వల్ల కూడా రిజల్ట్ ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఎవ్రీడే 1.5 స్పూన్ దాకా కూడా తీసుకోవచ్చు మనం. 2 స్పూన్స్ కూడా లైట్గా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకొని తాగొచ్చు. ఓట్స్తో మిక్స్ చేసుకొని తినొచ్చు. ఓట్స్ చాలా మంది ఓట్స్ తింటున్నారు కదా, సో ఓట్స్లో మనం ఫ్రూట్స్ అవి వేసుకుంటాం, బనానా, స్ట్రాబెర్రీ, మనకి నచ్చిన ఫ్రూట్ వేసుకుంటాం కదా. దాంతోపాటు ఈ ఏదైతే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే సాఫ్ట్ జెల్స్ కూడా వస్తున్నాయి బయట, సాఫ్ట్ జెల్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఇంటేక్ తీసుకుంటే కూడా బాగా పనిచేస్తుంది. బయట నుంచి అప్లై చేసినప్పుడు కూడా బాగా మంచిగా రిజల్ట్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చి ఈ కొలాజన్కి, స్కిన్ గ్లాసీకి మంచిగా ఒక సొల్యూషన్ ఇస్తుంది అని చెప్తా. మనం అడిగినట్టు యాంటీ ఏజింగ్ అయితే పక్కాగా బాగా పనిచేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అలాగేనే మనకి వచ్చి ఏంటంటే ఇది కొలాజన్ బేస్డ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో ఆ క్రీమ్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. మనం నైట్ ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు ఈ కొలాజిన్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట ఎక్కువ. సో నైట్ పడుకున్నప్పుడు స్కిన్ అనేది బ్రీత్ అవుతుంది కాబట్టి స్కిన్కి బాగా కొలాజిన్ అనేది ఇచ్చినప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ టైట్నెస్ అనేది నైట్ పడుకున్నప్పుడు బాగా పనిచేస్తుంది, లేచినప్పుడు. అంటే నైట్ పడుకునే ముందు అది మనం ఫేస్ వాష్ చేసుకొని కావాలంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ది నేను చెప్పినట్టు ఉడకపెట్టి ఆ స్టార్చ్ లాగా వస్తుంది కదా, దాంట్లో కొద్దిగా కార్న్ ఫ్లవర్ కావాలంటే మిక్స్ చేసేసి మనం అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకొని వాష్ చేసి పడుకునేయాలి. అది ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో అలాగే కొలాజన్ క్రీమ్స్ వస్తాయి, ఆ క్రీమ్స్ కూడా అంతే. నైట్ ఫేస్ వాష్ చేసి అప్లై చేసేసుకోవాలి. మనం అన్నట్టు 2 times ఫేస్ వాష్ చేయాలన్నాం కదా, సో ఈవినింగ్ నేను ఫేస్ వాష్ చేస్తానంటే జస్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఓకే,
సో ఇది కూడా హెల్ప్ అవుతుంది. సో వాటర్తో వాష్ చేసేసి కొలాజన్ బేస్డ్ క్రీమ్స్ అప్లై చేసేసుకొని మనం పఫ్డ్ ఐస్ ఉన్న వాళ్ళు, డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా అండర్ ఐ క్రీమ్స్ వస్తాయి, SPFతో ఉంటుంది అనమాట అది కూడా. సో అవి వచ్చి సర్క్యులర్ మోషన్లో మనం అప్లై చేసి సో పడుకోవడం వల్ల కూడా మనకి పఫ్నెస్, అండర్ ఐ డార్క్నెస్ అవన్నీ కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.